For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. 100% అసలు నర్మదా నదికి స్నానానికి వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ఇండియాలో ఉన్నవి 12 నదులే. ఈ 12 నదులు 12 రాశులు వస్తున్నాయి. ఈ నర్మదా పుష్కరాలు ఎప్పుడు వస్తాయంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నప్పుడు గురుడు పరమ పునీతం పరమ పవిత్రమైపోతుంది. మిగతా నదులతో కంటే నర్మదా నది పుష్కరాలు స్నానము చాలా గొప్పది. ఇక్కడ దానం చాలా ప్రధానం. స్విట్జర్లాండ్, కెనడా అనేటటువంటి వాళ్ళు ఆ డబ్బుతో పాటు పాపాలు కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి దానం చేయకపోతే. ఉత్తప్పుడు దానం చేస్తే ఒక 5 పైసలు వచ్చిందనుకో పుణ్యం, అక్కడ చేస్తే సహస్రం అంటే 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు ప్రేక్షకులు, ఈ లైన్లో ఉన్నవాళ్ళు. ఈ పుష్కరాలకి గురువు గారు పిలిచారు అంతే. నేను నడిస్తే నదిలో మునిగిపోతానన్న స్పృహ కూడా లేకుండా అడ్డంగా వస్తున్నాడు. అదేమో తాడి చెట్లు, 2 తాడి చెట్ల లోతుంది. శంకరాచార్యులు వారి గురు మహిమ వల్ల ఏమవుతుందంటే. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. నర్మదా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫస్ట్ నదీ స్నానం విశిష్టత, పుష్కర సమయంలో ఎటువంటి దానాలు చేయాలి, అలాగే ఈ సంవత్సరం నర్మదా పుష్కరాలు ఎందుకు వస్తున్నాయి, మరి ఈ విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ఈ సంవత్సరం మనకు అత్యంత విశిష్టమైన రోజులు నడుస్తూ ఉన్నాయి. అయితే మే 1వ తారీఖు నుంచి నర్మదా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నదుల పుష్కరాలు అనేది ఎందుకు వస్తాయి మాకు తెలియజేస్తారా? ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మే 1 నుంచి 12 రోజులు మనం నర్మదా పుష్కరాలు జరుపుకుంటాం. అవును గురుగారు. కానీ కంప్లీట్ ఇయర్ అంతా ఉంటుంది. మే 1 నుంచి 2024 సంవత్సరం నుంచి మళ్ళీ మే 1, 2025 వరకు కూడా ఈ పుష్కరాలు ఉంటాయి. కాకపోతే మనం సెలబ్రేట్ చేసుకోం. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి మే 1 నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఎగ్జాక్ట్గా కొన్ని క్షణాల పాటు ఈ బృహస్పతి ఆ నదిలో ఉంటాడనమాట. అప్పుడు నర్మదా నదిలో అప్పుడు ఆ సకల దేవతలు అందరూ కూడా, ముక్కోటి దేవతలు అంతా కూడా ఆ నదిలో ఉంటారు. అది అయితే ఈ సంవత్సరం వచ్చేటటువంటి పుష్కరాలు నర్మదా నది అంటే నీ పేరు మీదే వచ్చినాయి అనమాట ఈ పుష్కరాలు. సో అసలు పుష్కరాలు ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు మనం మానవులు అంతా కూడా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాం, పాపాలు చేస్తూ ఉంటాం, మామూలు నడుస్తూ ఉంటాం, చేమలు దాని కింద పడిపోతాయి, బొద్దెంకలు పట్టినాయి, వాటిని చంపాలి, స్ప్రేలు కొడతాం, ఇలా చిన్న మిస్టేక్స్ ఏవో పాపాలు. సో అటువంటి పాపాలన్నీ కూడా నాశనం చేయడానికి ఒకే ఒక్క మార్గం శాస్త్రంలో చెప్పబడింది. అది ఏమిటి అంటే నదీ స్నానం, గంగా నదీ స్నానం. ఈ నర్మదా అయినా, గోదావరి అయినా, పుష్కరాలు, ఈ కృష్ణ అయినా, ఇవన్నీ కూడా గంగాదేవి స్వరూపాలు అన్నమాట. సో మనకి 12 నదులు ఉన్నాయి. ఈ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం మనందరం ఏం చేస్తామంటే, పుష్కరాల సమయంలోనే అని కాదు, మామూలుగా నదీ స్నానాలు చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు, లేకపోతే అప్పుడప్పుడు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు. అప్పుడు మన పాపాలన్నీ కూడా ఆ నది తల్లికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అప్పుడు మరి నది ప్యూరిఫై అవ్వాలి కదా. నది ప్యూరిఫై అవ్వడం కోసం పాపాలన్నీ తాను తీసుకుంది, నల్లగా అయిపోద్ది. తెల్లగా ఉన్న గంగా నది నల్లగా అయిపోతుంది నర్మదా నది. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మరి ప్రజలందరూ కలియుగంలో నాకు ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇది 1 రోజు 2 రోజులు కాదు, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. సో దీనికి మరి నాన్ను పాపాల నుంచి విముక్తురాలను చేయండి సార్ అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తారంటే అలాగే అని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, బృహస్పతి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి, అదే గురుగ్రహం అంటాం మనం, ఆయన ఒక కమండలం పట్టుకొని ఉంటాడు. ఆ కమండలంలోకి పుష్కరుడు అని కొత్త రకం దేవుణ్ణి సృష్టించాడు. పుష్కరుడు ఈయన డ్యూటీ ఏంటంటే, ఒక్కొక్కళ్ళ డ్యూటీ ఒకటి. వినాయకుడు విఘ్నాల డ్యూటీ పోగొడతాడు, సరస్వతీదేవి చదువులు ఇస్తుంది, ఆమె డ్యూటీ అది. నదులను పునీతం చేసేటటువంటి డ్యూటీ ఈ పుష్కరుడిది. అందుకని ఈయనకి మరి ఉండాలి కదా. ఎక్కడ ఉండాలి అంటే, ఎవరు పడితే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు. పరమ పవిత్రమైనటువంటిది పుష్కరుడు. అందుకని ఆ బృహస్పతి యొక్క కమండలంలో పెట్టేశారు. పెట్టేసి ఈయన ఏం చేస్తాడంటే, నదికి ఏ పుష్కరాలకు ఆ పుష్కరాలకు ఆ నది దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు బృహస్పతి ఏం చేస్తాడంటే, దేవతల గురువు, ఆయన స్వర్గలోకం నుంచి మన భూమి మీదకి వచ్చేస్తాడు. ఇండియాకి వస్తాడు, పక్కా ఇండియాకి వచ్చి మధ్యప్రదేశ్కి వచ్చి ఆయన కమండలాన్ని తీసుకొచ్చి ఆయన ఆ పుష్కరుణ్ణి ఆ నదిలోకి వదిలేస్తాడు.
వదిలేసినప్పుడు పరమ పునీతం, పరమ పవిత్రమైపోద్ది. పవిత్రమైపోయి కంప్లీట్గా ఈ 12 రోజులు మాత్రము 24/7 అంటే టోటల్ అంత సమయము పుష్కరుడు ఉంటాడు. ఈ దేవతలు కూడా ఏం చేస్తారు మరి, ఈ దేవతలు కూడా రంభావరోసి మేనకల డ్యాన్స్ చూస్తూ ఉంటారు కదా, మా సురాపానం అది చేస్తూ ఉంటారు కదా. దేవతా జన్మ అంటేనే ఎంజాయ్మెంట్. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఏమంటాం మనం, భోగభూమి. నార్త్ ఇండియా అంటే భోగభూమి, మనది సౌత్ ఇండియా కర్మభూమి. మన పని కర్మలు చేయడమే, పని చేయాలా, డబ్బులు రావాలా, శ్రమ పడాలా, తపస్సు చేసుకోవాలా. బట్ వాళ్ళు పుణ్యాలు చేయాలా, దానాలు చేయాలా సౌత్ ఇండియన్స్. నార్త్ ఇండియన్స్కి అవసరం లేదు. నార్త్ ఇండియన్స్ భోగభూమి అని. అందుకే రాముడు అయోధ్యలో పుట్టాడు నార్త్ ఇండియాలో, కృష్ణుడు నార్త్ ఇండియాలో పుట్టాడు. అన్ని చోట్ల కూడా నార్త్ ఇండియాలోనే ఉండడానికి కారణం అదే. వాళ్ళు అందుకనే చూడు, వాళ్ళ పూజారులు కైనీల నవ్వులతో కాశీలో కూడా అభిషేకం చేస్తున్నప్పుడు ప్రధాన పూజారులు చాలా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కైనీలు నవ్వుతూ ఉంటారు. ఆ నోటి తుప్పర్లు శివలింగం మీద పడతా ఉంటాయి. మరి వాళ్ళకి పాపం రాదా అంటే, వాళ్ళు భోగభూమి, ఆల్రెడీ పుణ్యాలు చేసేసి వచ్చేసారు. కాబట్టి ఈ నార్త్లో ఉన్నటువంటి మనకి ఈ నదులన్నీ కూడా మనకి 24/7 వాళ్ళు దేవతలు అందరూ ఉంటారు. మరి దేవతలు కూడా పాపాలు చేశారు కదా, ఖచ్చితంగా చేస్తారు పాపాలు. ఆ పాపాలు అన్ని వాళ్ళు కూడా పునీతం చేసుకోవడానికి, కడుక్కోవడానికి దే విల్ కమ్ టు ఇండియా. స్వర్గంలో చేయడానికి లేదు ఇక్కడ. స్వర్గంలో కంపల్సరీ మధ్యప్రదేశ్ మన ఓంకారేశ్వర స్వామి టెంపుల్, లేకపోతే అమర్కంఠ్ బిలాస్పూర్ రావాల్సిందే. వాళ్ళు మొత్తం ఎన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారో అందరూ వస్తారు. హోలీ డిప్ అక్కడ తలంటి స్నానం చేస్తారు, మునుగుతారు. అలాగే గురుగారు, ఈ నర్మదా నది ప్రవాహం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఈ నర్మదా నది ఎక్కడి నుంచి పుడుతుందంటే, బిలాస్పూర్ దగ్గర అమర్కంఠ్, అక్కడ జన్మభూమి. అక్కడి నుంచి పుట్టి అది అలా వెళుతూ ఓంకారేశ్వర స్వామి దగ్గరికి, టెంపుల్ దగ్గరికి వచ్చేస్తుంది మధ్యప్రదేశ్. అలా అది చాలా ఒక మోర్ దాన్ 1500 కిలోమీటర్స్ ఆ యొక్క ప్రవాహం ఉంది. కాబట్టి మెయిన్గా ఈ భక్తులు ఎవరైతే ఇప్పుడు నర్మదా నదిలో పుష్కరాల్లో స్నానం చేయాలనుకుంటున్నారో చాలామంది ఓంకారేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. అంటే అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగం కూడా ఉంది. ఓంకారేశ్వర స్వామి, మమలేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు. అక్కడ అమరకంఠకి వెళితే అక్కడ ఏమవుతుందంటే, మనకి ఆ జన్మభూమి అక్కడే కాబట్టి ఆయనది నర్మదా మాతది, అక్కడ అదొక్కటే కవర్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి దగ్గరగా కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళాలి. అమర్కంఠ్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ మధ్యప్రదేశ్కి. అలాగే గురుగారు, మనం అక్కడికి నది పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు దర్శించదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అక్కడ? ఎస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ యొక్క గోదావరి పుష్కరాలలాగా నర్మదా పుష్కరాలలో మనము గోదావరి ఒడ్డుకి బోల్డన్ని ఘాట్లు ఉంటాయి. అలా కాశీలో గంగా నది ఒడ్డున బోల్డని ఘాటీలు గుళ్ళు ఉన్నాయి. అలా నర్మదా నదికి కూడా మెయిన్గా దర్శించుకోవాల్సింది మమలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి మధ్యప్రదేశ్లో. అది మెయిన్ అనమాట. ఆ ఊర్లోనే చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట, ఘాట్లు కూడా ఉన్నాయి. అయితే జన్మభూమి దగ్గర అక్కడ మనం చూసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే, టెంపుల్స్ ఏమున్నాయంటే, అమరకంఠ టెంపుల్ ఎక్కడ నర్మదా పుష్కరాల్లో జన్మభూమి దగ్గర, అండ్ తర్వాత ఈ ఓంకారేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ 24 యోగి టెంపుల్. అంటే 24 అంటే 24 యోగిని మాతల గుడి ఉంది. తర్వాత 24 అవతార టెంపుల్, 24 అవతారాలు మహావిష్ణువు ఎత్తాడు. ఆ విష్ణుమూర్తి యొక్క 24 గుళ్ళు చూడాలి. మహేశ్వర టెంపుల్, అక్కడ పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యంతో పుట్టారు. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అనమాట, అది చూడాల. నెక్స్ట్ నర్మదా సిద్ధేశ్వర టెంపుల్, అది ఇంకా అద్భుతం. తర్వాత ఇది లార్డ్ శివాకి నర్మదా మాతకి కలిపి ఉన్నటువంటి టెంపుల్, అండ్ భోజపూర్ శివాలయం టెంపుల్. ఈ మొత్తం కంప్లీట్ ఈ టెంపుల్స్ చూసేసరికి మనకు టైం సరిపోతుంది, 2 రోజులు పట్టేస్తుంది. అంటే చాలా మంది పుష్కర స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఓన్లీ నదీ స్నానం కాకుండా దర్శించదగ్గ ప్రదేశాలు కూడా మనకి తెలుసుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా దూరం కాబట్టి మళ్ళీ వెళ్ళరు కదా గురుజీ. అలాగే గురుగారు, ఈ పుష్కర సమయంలో చాలా మంది కూడా పితృతర్పణాలు చేస్తూ ఉంటారు కదా, అలా చేయడం వల్ల మనకు ఎలాంటి సత్ఫలితం కలుగుతుంది? మనకి అసలు పుష్కరాలు పుట్టిందే వాళ్ళ కోసం. పుష్కరాలు మన కోసం కాదు. అంటే చనిపోయిన మన పూర్వీకులు ఉంటారు, వాళ్ళందరూ అసలు నది పుట్టిందే అందుకు. ఇప్పుడు భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని
తన యొక్క పూర్వీకులందరినీ కూడా మోక్షం ఇవ్వడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు గంగమ్మ తల్లి వచ్చేసింది. శివుడు ప్రసన్నమయ్యాడు, గంగని ఇచ్చాడు, బాగుంది. తీరా భూమి మీదకి వస్తుంటే భూమి పగిలిపోతోంది. అప్పుడు మళ్ళీ తపస్సు చేసి శివుడికి తపస్సు చేసి, నాయన గంగాదేవి ఇచ్చింది వరం, భూమి మీదకి వస్తానంది, భూమి కన్నం పడిపోతుంది ఎక్కడ పడితే అక్కడ, నువ్వు ఏదో ప్రవాహం స్లోగా వదులు అని అడుగుతాడు. అప్పుడు ఆయన తలలో బంధించి శివుడు గంగమ్మ తల్లిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం అంటే ఆయన పొజిషన్లో ఉండడం, తలలో పెట్టేసి స్లో ధార వదులుతాడు. ఆ ధారతో వస్తుంది కదా. ఆ భగీరథుడి యొక్క 100 సంవత్సరాల క్రితం చనిపోయిన పూర్వీకుల మీదగా వెళ్ళి వాళ్ళకి మోక్షం వచ్చింది. సరే, ఆ గంగానది అలా వస్తూ వచ్చింది కదా. గోదావరి దగ్గరికి వచ్చేసరికి గౌతమ్ మహర్షి. ఇక్కడ ఈ మిగతా ఋషులందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి నీళ్లు లేవు, పుణ్యాలు లేవు, ఋషులకే పుణ్యాలు లేవు. అందుకని ఓన్లీ తపస్సు చేస్తున్నారు. ఏం చేయాలబ్బా, మనము ఈ గోదావరిని, మనం నదిని, ఈ పాయని గౌతమి నది వైపు రప్పించాలి, రాజమండ్రి వైపు అని ప్లాన్ వేస్తారు ఋషులందరూ. కొవ్వూరు దగ్గర వశిష్ఠ మహర్షి అక్కడ తపస్సు చేస్తున్నాడు, గౌతమ మహర్షి వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ గౌతమ మహర్షికి ఏం చేస్తాడంటే, ఈ వాటర్ అక్కడ రప్పించాలని చెప్పేసి ఆవు దూడ, ఆయన ఎంత గొప్ప తపస్సు సంపన్నుడు అంటే గౌతమ మహర్షి ప్రొద్దున్న నదీ స్నానానికి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు విత్తనాలు వేసేవాడు నేల మీద, వెళ్ళేసి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం అంతా చేసి వచ్చి దేవతారాధన చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేది. ఇవి చెట్లు, వరి చెట్లు అప్పుడే చెట్ల కింద అయిపోయి మొక్కలు కాపు కాసేసి విత్తనాలు ఇచ్చేసేది, ధాన్యాన్ని ఇచ్చేసేది. అవి కోసుకొని రోజు ఇంటికి వచ్చి అన్నం వండుకొని ఆయన తినేవాడు. ఇది ఆయన దినచర్య. ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో, ఏదో ఒక పాపం అంటగట్టాలి గౌతమ్ మహర్షికి, అప్పుడు మాత్రమే ఈయన పిలుస్తాడు, లేదా ఊరికి ఎవరు చేయరు కదా. అందుకని ఏం చేశారు, ఒక ఆవు దూడని అక్కడ సృష్టించి ఋషులంతా ఆయన వేసే తోటలోకి వదిలేశారు. వదిలేస్తే గౌతమ్ మహర్షి వండిని తినేస్తున్నాయి ఆ పండినవి. అప్పుడు గౌతమ్ మహర్షి ఏం చేస్తాడంటే, ఒక దర్పం తీసుకొని గడ్డిని దాన్ని మంత్రించి ఆవు మీదకి ఉష్ పారిపో అని వేస్తాడనమాట. దురదృష్టవశాత్తు ఆవు చచ్చిపోద్ది. చచ్చిపోయేసరికి, అయ్యో బాబోయ్, నువ్వు చంపేశావు, ఆవుని చంపేశావు, దూడని చంపేశావు, నువ్వు సిన్ చేసావు, నువ్వు పాపం చేసావు, కాబట్టి నీకు నదిని రప్పిస్తేనే, నదీ స్నానం చేస్తేనే బ్రహ్మహత్య పాపం పోతుంది, గోహత్య పాపం పోతుందని ఆయన రెచ్చగొడితే ఆయన గంగమ్మని మళ్ళీ ఇటు రప్పించాడు. ఈ విధంగా ఋషులు, ఇంతమంది ఋషుల యొక్క కృషి ఉంది. అది అలా వెళుతూ అదే నది మనకు ఇప్పుడు నర్మదా నది అనమాట. ఆ నర్మదా నది యొక్క విశిష్టత ఏమిటంటే, మనకి కేవలము పాపాలు నశింపజేయడానికి. అలా ఇప్పుడు వాళ్ళ పూర్వీకుల కోసం వీళ్ళు చేసుకున్నారు కదా. అలాగే మనం ప్రజలందరం కూడా పూర్వీకులు ఉంటాం మనకి, మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ పాపం కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమందికి పిండాలు, ఈ పంతులు గారు బిజినెస్ ఎక్కువైపోయింది కదా, 1,00,000 2 lakhs ఆ రోజుల్లో కూడా. సో వాళ్ళకి పంతులకు భయపడి పిండాలు పెట్టడం మానేస్తున్నారు. అందుకని ఏంట్రా ఎక్కువ రేట్ పెడుతున్నారని. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే పిండాలు పెట్టాడు, ఓన్లీ డాడీ మమ్మీ బతుకున్నప్పుడే అనమాట. వాళ్ళకి పిండం పెట్టడానికి మోర్ దాన్ ఎంత డబ్బు అడిగితే వాళ్ళు పిండాలు పెట్టరు. సో ఇలాంటి కాజెస్తో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ మోక్షం రాదు. కాబట్టి వీళ్ళ కోసం పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం కోసం ఈ పుష్కరాలు వచ్చినాయి అనమాట. అయితే ఈ పుష్కరాల్లో, నర్మదా పుష్కరాల్లో ఏం చేయాలా, మనం తలంటి స్నానం ములగడం వల్ల మనకి పిండం, మన యొక్క పాపాలు పోతాయి. నెక్స్ట్ అక్కడ శ్రాద్ధ కర్మ, పిండ ప్రధానాలు అవి చేయడం వల్ల మన పితృదేవతలు ఎంతమంది, ఒకసారి చాలు చేసింది ఎంతమంది పేర్లనే చదువు లిస్ట్ నువ్వు, వాళ్ళందరికీ డైరెక్ట్ మోక్షం రిలీజ్ అనమాట, నరకం నుంచి రిలీజ్. ఇది శాస్త్రం చెప్పేటటువంటిది. ఈ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని దాన కర్మాలు కూడా చేస్తారన్నమాట. ఇక్కడ మనం ఊరికనే శ్రాద్ధకర్మ చేయకుండా ఈ 12 రోజులు కూడా 12 దానాలు చేసుకోవచ్చు మన యొక్క కెపాసిటీని బట్టి. బంగారు దానం, గోదానం, భూదానం, సువర్ణ దానం, శాలిగ్రామ దానం, తర్వాత రైస్ బ్యాగుల దానం, 1.5 కిలో బియ్యం అని మన పంతులు గారు చెప్పారనుకో, జనం ఎలా తయారయ్యారంటే పిసినార్తనం చేసి, మనమేమో మైసూరు బాస్మతి రైస్ తినాలా, మైసూరు బియ్యం తినాలా, ఇచ్చేవాళ్ళకి రేషన్ బియ్యం, కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చే రేషన్ బియ్యం పంతులు గారికి ఇస్తారు. వీళ్ళకి మోక్షం ఎలా వస్తుంది, 1.5 కిలో ఇస్తారు వీళ్ళు. అలాగేమీ లేదు, బస్తాలు దానం చేయొచ్చు, గోధుమల దానం, ఇవన్నీ. ఆ లిస్ట్ ఏంటో చెప్తున్నాను నేను. ఫస్ట్ రోజున ఏంటంటే వీళ్ళు బంగారం, సిల్వరు, తర్వాత గ్రెయిన్స్, ధాన్యాలు, ఆ తర్వాత భూధారం కూడా చేసేయచ్చు. మాకు 100 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయని బిల్డప్ ఇవ్వడం కాదు, ఇచ్చేయాలి పేదవాళ్ళకి. 1 ఎకరం 2 ఎకరాలు రాసేయాలి.
నెక్స్ట్ రెండవ రోజున బట్టలు, తర్వాత ఈ యొక్క ఉప్పు, రత్నాలు, ఓకే. రత్నదానాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మూడోది బంగారం, తర్వాత గుర్రాలకు సంబంధించినటువంటి ధాన్యాలు ఐటమ్స్, అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఇవి ఇచ్చేయచ్చు. ఓకే. నాలుగవ రోజున నెయ్యి, తర్వాత ఆయిల్, తర్వాత పాలు, తేనె. ఓకే. ఐదో రోజున ధాన్యాలు, తర్వాత షాకిల్స్ అండ్ వ్యవసాయానికి సంబంధించినటువంటి బుల్స్ అంటే ఎద్దులు, క్లబ్స్ అవి మనము ఇవి నాగలి ఇవన్నీ దానం చేయొచ్చు. ఓకే. ఆరవ రోజున మందులు, టాబ్లెట్స్, కర్పూరము, శాండల్వుడ్, గంధము, తర్వాత ఇవన్నీ దానం చేయొచ్చు. ఏడవ రోజు వచ్చేసరికి ఇంటికి పనికొచ్చేది సోఫాలు, గేఫాలు, ఏసీ మిషన్లు అవి కూడా దానం చేయొచ్చు. పంతులు గారులకే చేయాలని పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. ఓకే. హౌస్ హోల్డ్ ఐటమ్స్, బెడ్స్, బెడ్డింగ్స్, పరుపులు ఇవన్నీ ఇచ్చేయచ్చు. తర్వాత ఎనిమిదో రోజున గంధము, ఆ తర్వాత వెజిటబుల్స్, ముల్లంగి, రాడిష్ లాంటి రూట్ వెజిటబుల్స్, ఆ తర్వాత ఫ్లవర్ పూల దండలు. ఓకే. ఈ తొమ్మిదో రోజున రైస్ బాల్స్ అంటే పిండాలు, బియ్యము, అండ్ నెక్స్ట్ సర్వెంట్స్ని, దుప్పట్లని ఇలాంటివి దానం చేయొచ్చు. ఓకే. 10వ రోజు వచ్చేసరికి కూరగాయలు, సాలగ్రామ దానాలు, పుస్తకాలు దానం చేయొచ్చు. ఓకే. 11వ రోజున పెంచుకునే దమ్ముంటే ఏనుగుల్ని దానం చేయొచ్చు. ఉమ్. 12వ రోజున నువ్వుల దానం చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను చూడు, ఉమ్. ఇక్కడ దానం చాలా ప్రధానం. ఓకే. ఇక్కడ మనకి ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే కేవలం బ్రాహ్మడికే దానం చేయాలా, పేద బ్రాహ్మడికి అక్కడ ఉన్నవాడికే ఉమ్. కిలోంపావే అని శాంపుల్గా ఏదో మెజర్మెంట్ చెప్తారు. అంటే కిలోంపావే ఇవ్వాలని రూల్ లేదు. ఉమ్. ఇక్కడ మాకు 100 ఎకరాలు ఉన్నాయి, మా సాఫ్ట్వేర్ వాళ్ళం మేము 5 లక్షల శాలరీలు, 10 లక్షలు, మా పిల్లలు అమెరికా, మా వాళ్ళు స్విట్జర్లాండ్, కెనడా అనేటటువంటి వాళ్ళు ఆ డబ్బుతో పాటు పాపాలు కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి దానం చేయకపోతే. ఓకే. ఈ పుష్కరాల్లో ఇచ్చేయమనండి ₹1,00,000 దానం, ఉమ్. అక్కడ కనబడిన పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే. 50,000 దానం పుష్కలంగా, ఉమ్. బియ్యం బస్తాలు, ఎవరు ఎంత కెపాసిటీ, బంగారం మనం ధరించడం కాదు అవతల వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి. ఉమ్. ఈ విధంగా గొప్ప మనసుతో ఔదార్యంతో దానం చేస్తే నర్మదా నది తల్లి బ్రహ్మాండంగా బ్లెస్ చేస్తుంది, ఓకే. బ్రహ్మాండంగా వీళ్ళ పాపాలన్నీ కడిగి పడేస్తుంది. ఇందులో డౌటే లేదు. ఓకే. అలాగే గురుగారు, మనం నదీ స్నానం చేసే ముందు ఆచరించాల్సిన నియమాలు ఏంటి? అలాగే ముందుగా అదే నది పుష్కరానికి వెళ్ళినప్పుడు ఘాట్‌కి మనం దేవుని దర్శించుకొని స్నానం చేయాలా? స్నానం చేసిన తర్వాత దర్శించుకోవాలా? ఈ నదీ స్నానం చేసేటప్పుడు దేవుని స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చా, లేకపోతే స్నానం చేసి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవచ్చా యెస్. అనేది దిస్ ఇస్ డాగ్మా సెంటర్డ్ క్వశ్చన్ అంటాం. అంటే మూఢనమ్మకాలు బేస్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఉమ్. భగవంతుడు అంటే మనము ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఓకే. అయితే మనం స్నానం చేయకుండా నాలాంటి వాడు నేను చెప్పాను అనుకో, ఏం పంతులు రా నువ్వు స్నానం చేయకుండా చేయమంటున్నావు అంటారు. ఉమ్. బట్ దేవుడికి అంటుండదు. ఓకే. కాబట్టి నియమాల ప్రకారం ఏం చేయాలంటే వీళ్ళు నర్మదా నది పుష్కరాలు చేసేటటువంటి వాళ్ళు ఒక వ్రత దీక్ష తీసుకోవాలి, సంకల్పం తీసుకోవాలి. ఓకే. ఈ రోజు నేను నర్మదా నదిలో స్నానం చేస్తున్నాను అని. ఆ రోజు భోజనం చేయకూడదు, ఒంటిపూట భోజనం. ఓ. తర్వాత సంకల్పం తీసుకొని ఆచమనం చేయాలా, నదిలోకి వెళ్ళిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అది రాదనుకోండి, అక్కడ పురోహితులు ఉంటారు, లేకపోతే నర్మదా అనే నేను నర్మదా నదిలో స్నానం చేస్తున్నాను, హైదరాబాద్ వాస్తవ్యురాల్ని ఉమ్. అని తెలీదా? నదిమ తల్లికి తెలియదా మన సంకల్పం? ఉమ్. అది ఫస్ట్ సంకల్పం ఓకే. చేసుకున్న తర్వాత నదిమ తల్లికి స్నానం చేయకుండానే పుష్పాలు వదిలేయచ్చు, ఓకే. పువ్వులు ఇవన్నీ కూడా, ఉమ్. ఈ బట్టలు, జాకెట్లు, హోలీ డిప్స్ తీసుకొని అందులో ములిగిన తర్వాత 3 మొలకలు, 5 మొలకలు, 7 మొలకలు మీ ఇష్టం. ఉమ్. సంధ్యావందనం చేయాల. గురువు నీ తల్లికి, నీ తండ్రికి, నీ గురువులకి, చనిపోయినటువంటి వాళ్ళు నీ బంధుమిత్రులు వీళ్ళందరికీ కూడా వెళ్ళిపోయేలాగా సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం వదలాలి. ఇది ఓకే. మెయిన్గా. ఉమ్. ఆ తర్వాత పుష్పాలు ఉంటాయి కదా, పుష్పాలు, బట్టలు, నువ్వు నదికి ఏం పెట్టాలనుకుంటున్నావు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా నదిలో వదిలేయచ్చు. ఓకే. డిప్ తీసుకున్న తర్వాత సెంటిమెంట్ ఉన్నవాళ్ళు స్నానం చేయకుండా కూడా వదలొచ్చు. నదికి ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అనమాట నది, ఓకే. ఆల్వేస్ పుణ్యవంతమైన నది. ఉమ్. ఆ తర్వాత నది నుంచి బయటకు వస్తాం కదా, ఉమ్. ఆ నది ఒడ్డున ఓంకారేశ్వర మమలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఓకే. ఆటోమేటిక్గా అది 2 గంటలు పడుతుంది దర్శనం. ఉమ్. ఉమ్. అక్కడ పంతులు గారులు మోళీ చేయడానికి ఉంటారు, మేము షార్ట్ కట్లో తీసుకెళ్తామని అంటారు. ఇక్కడే మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి, మేము చాలాసార్లు మోసపోయాం, ఉమ్. అందుకని చెప్తున్నాం. అక్కడ లిఫ్ట్ ఉంటుంది, అదేంటంటే దూర దర్శనము, దగ్గర దర్శనం అని ఉంటుంది. ఓకే. ఈ పంతుల మ్యాజిక్ ఏం చేస్తారంటే దూర దర్శనం ఫ్రీ ఆఫ్ టికెట్, ఉమ్. అందులో ఎక్కిస్తారు మనల్ని.
ఎక్కిచ్చి తీసుకెళ్ళి ఇదిగో నిన్ను చాలా కిలోమీటర్లు తీసుకొచ్చేసాను, ఈ లైన్లో కలిపాను అంటాడు. మామూలుగా నుంచున్నా అదే అనమాట. ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు ప్రేక్షకులు, ఈ లైన్లో ఉన్నవాళ్ళు ఈ పుష్కరాలకి. తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా అక్కడ అమలేశ్వర స్వామి, మమలేశ్వర స్వామి ఇద్దరిని కలపకుండా దర్శనం కనుక ఒక్కళ్ళనే చేస్తే మనకి పూర్తిగా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం రాదు. ద్వాదశ జ్యోతిర్లింగం ఇద్దరిని దర్శించాలి కంపల్సరీ. ఆ తర్వాత ఆ ఒడ్డున ఉన్నటువంటి మిగతా దేవాలయాలు చూసేసిన తర్వాత విరివిగా పెద్ద మనసుతో దాన ధర్మాలు చేసేయండి. పేదవాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళని, అంతేగాని పేదవాడిని చూసి అపహాస్యం ఎప్పుడూ చేయకూడదు. సాక్షాత్తు అర్జునుడు బృహన్నలగా మారినప్పుడు ఆయన చెబుతాడు మనకి, పేదరికం చాలా దాన్ని ఘోరమైనటువంటిది, జగదేక వీరుడైనటువంటి అర్జునుడిని బృహన్నలగా మారుస్తుంది. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి యమధర్మరాజు కూడా నమస్కారం చేస్తాడు. యమధర్మరాజు అవతారం ధర్మరాజు యుధిష్ఠిరుడు. ఆయన్నేమో కంకుడి కింద మార్చి విరాటరాజు కొలువులో ఉంచుతుంది. ద్రౌపదిని పని మనిషి కింద మారుస్తుంది. పేదవాళ్ళు ఒకప్పుడు మేమంతా చక్రవర్తులం, కానీ గతి లేక ఈ యొక్క సందర్భంలో ఇలా అయ్యాము, ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి అంటాడు. అంత రెస్పెక్ట్గా అక్కడ మనం దానం చేస్తున్నాం కదా అన్న అహంకారంతో కాకుండా, వాళ్ళు మన కర్మను తీసేస్తున్నారు అనే మంచి భావనతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు విరివిగా దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం. నర్మదా పుష్కర నదీ స్నానం ఫలితము, దాన ఫలితము అమోఘంగా. ఉత్తప్పుడు దానం చేస్తే ఒక 5 పైసలు వచ్చిందనుకో పుణ్యం, అక్కడ చేస్తే సహస్రం అంటే 1000 రెట్లు ఫలితం వస్తుంది. నదీ స్నానం ఉత్తప్పుడు చేస్తే ఇంత ఫలితం వచ్చిందనుకో 1000 రెట్లు అధిక ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు చేసుకోవాలా. అయితే వీళ్ళకి మనం ముఖ్యమైన విషయం చెప్పాలా, ప్రేక్షకులు ఎక్కడ పడితే అక్కడ దిగుతారనమాట. బిల్డప్లు ఎక్కువ కదా జనాలకి. నదుల్లో ఎక్కడ పడితే అక్కడ దిగుదాం, ఈత కొడదాం, మునిగిపోయి కొట్టుకెళ్ళిపోతారనమాట. గవర్నమెంట్ ఎక్కడైతే ఘాట్లు పెట్టిందో అక్కడే చెయ్యాలి. మా చిన్నాన్ని చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, నేను చేస్తానంటే కుదరదు, కొట్టుకెళ్ళిపోతాడు. నువ్వు కొట్టుకెళ్ళిపోయేటప్పుడు ఆ ఈత వీళ్ళకి రాదు, వీళ్ళెవరు రక్షించరు. కాబట్టి ఆ ఘాట్లు మనకి కొన్ని ఘాట్లు పెట్టారు. ఏమిటంటే అది కోటి తీర్థం ఘాటు, చక్రతీర్థం ఘాటు, బోర్డులు ఉంటాయి అక్కడ రాసి, గోముఖం ఘాటు, భైరవ ఘాటు, తర్వాత కేవలరాం ఘాటు, నగర ఘాటు, బ్రహ్మపురి ఘాటు, సంగం ఘాటు, అభయ్ ఘాటు. ఈ ఘాటుల్లో మాత్రమే చేయాలి. ప్రభుత్వం మనకు అక్కడంతా కూడా మందులు, ఎవరైనా కళ్ళు తిరిగి పడిన సోఫిస్టికేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ జనం. సో ఫస్ట్ ఎయిడ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. కళ్ళు తిరిగి పడిన వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ వాడుకోవాలా, ఉపయోగించుకోవాలా. తర్వాత చక్కగా అక్కడ ఫుడ్, ఫ్రీ ఫుడ్ అవన్నీ కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. జాగ్రత్తగా వీళ్ళు కనుక చేసుకొని ఉపవాస దీక్షతో మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ తిన్నా, పళ్ళు తిన్నా సరిపోతుంది. ఓకే. అలాగే గురుగారు, మనం పుష్కర స్నానం అనేది ఏ సమయంలో చేయాలి? అలాగే 12 రోజులు ఉంటుంది కదండి పుష్కరుడు. ఈ 12 రోజులు చేయొచ్చా, లేకపోతే ఒకసారి చేసినా కూడా ఆ ఫలితం, ఆ పుణ్యం అనేది దక్కుతుందా? అద్భుతమైన క్వశ్చన్ అమ్మా. ఈ పుష్కరాలు 12 రోజులు కూడా స్నానం చేయాలి. ఒక్క రోజు అంటే 12 రోజులు దుకాణం పెడితే ఇక్కడ మనకి నిత్య జీవితం వెళ్ళదు కదా. ఒక్క రోజు చేస్తే చాలు. ఎక్కడైనా ఒక్క ట్రిప్ చేస్తే చాలు. ఒక రోజులో 3-4 సార్లు చేయగల. ఒక రోజు ఉన్నాం అనుకో, పొద్దున చేసి, మధ్యాహ్నం చేసి, సాయంత్రం చేసి చాలా మంది చాదస్తంగా చేస్తారు. అవసరం లేదు. ఒక్కసారి చేస్తే మన పాపాలన్నీ, సర్వభ్రష్టత్వం అంతా కూడా మొత్తం పోతుంది. కాబట్టి రిపీటెడ్గా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ వచ్చిన భక్తులు అక్కడంతా లోపలికి వేల మంది వెళ్తారు కదా, కోట్ల మంది, లక్షల మంది, మురుకు ఉంటుంది. కాబట్టి హెల్దీ రూట్లో కూడా మనం హెల్దీ గ్రౌండ్స్లో నోట్లో నీళ్ళు వేసుకోకూడదు. మరీ చాదస్తంగా ఆచమనం చేసేస్తాం, తాగేస్తాం అని చెప్పేసి తాగకూడదు. పుష్కర్ ఘాట్లో కావాల్సి ఇంకో చోట వేరే చోట తాగమనండి. స్ట్రిక్ట్గా చెప్తున్నాను, లేకపోతే ఇన్ఫెక్షన్ డిసీజెస్ వచ్చేస్తాయి అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకసారి చేస్తే 1000 ఫలితాలు. ఇక రోజు మరి ఏ టైంలో చేయాలండి అన్నావు కదా. ఈ 12 రోజుల్లో ఏ టైంలో చేసినా పర్వాలేదు. అర్ధరాత్రి 12 గంటలకు చేసినా, 1 గంటలకు చేసినా, పగలు చేసినా, మిట్ట మధ్యాహ్నం చేసినా, ఎప్పుడు చేసినా, చుట్టూ 24/7 సర్వీసెస్ అవైలబుల్ నర్మదా నది. ఈ 12 రోజులు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఈ 12 రోజులు దాటిపోయిన తర్వాత లేట్ అవుతారు. వీళ్ళు బాధపడక్కర్లేదు. వీళ్ళు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటల నుంచి 12:05 అలా టైం ఉంది. 12 గంటలకు ఎగ్జాక్ట్గా ప్రతిరోజు సంవత్సరం అంతా ఆ టైంలో కనుక మునిగితే సకల దేవతలు అక్కడే ఉంటారు ఆ టైంలో. కాబట్టి మనం ఆ టైంలో సంవత్సరం అంతా కూడా చేసుకోవచ్చు. చాలామంది చూడు,
ఎందుకు అందరికీ నీతులు చెప్తున్నాను, నేను కూడా అదే చేస్తా. ఎలా అంటే ఇప్పుడు నా దత్తాత్రేయ స్వామి గణగాపురం గుడికి వెళ్తాం, మన బెజవాడ కనకదుర్గమ్మ గుడికి మనం మనదే కాబట్టి ఆ టెంపుల్ అస్తమానం వెళ్ళి నాకు తృప్తి ఉండదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఐదోసారి దర్శనాలు చేసుకుంటాం. ఎన్నిసార్లు చేసినా ఒక్కసారి చేసినా ఈక్వలే అనమాట. అది మన ప్రేమ కొద్దీ మనం చేస్తాం కాబట్టి 100% అసలు నర్మదా నదికి స్నానానికి వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ఇండియాలో ఉన్నవి 12 నదులే. ఈ 12 నదులు 12 రాశులు వస్తున్నాయి. ఈ నర్మదా పుష్కరాలు ఎప్పుడు వస్తాయంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నప్పుడు గురుడు మే 1, 2024 సంవత్సరంలో మనకి ఈ నర్మదా పుష్కరాలు వస్తున్నాయి. అలా 12 నదులకి కూడా ఇండియన్ బేస్డ్ నదులు ఇవన్నీ. ఫారెన్లో ఎక్స్టెన్షన్ ఉండొచ్చు, నేపాల్, పాకిస్తాన్, ఈ సింధు నది ఉంది, ఇలాంటి ఎక్స్టెన్షన్ కొన్ని నదులు, అది వేరు. మన ఇండియాలో మాత్రం ప్రవహిస్తున్నాయి ఇవి. సో ఇండియాలో ఉన్నటువంటి 12 నదుల్లో ఎవరైతే ఒక సైకిల్ లాగా 12 నదులు 12 సార్లు చేశారనుకో, వీళ్ళకి అశ్వమేధాధికం పుణ్యం ప్రాప్నోతి న సంశయ అన్నాడు. అంటే అశ్వమేధాయాగం చేసినంత ఫలితం వస్తుంది, ఇందులో డౌట్ లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వీలున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి స్నానాలు చేయాలి కంపల్సరీ. అక్కడ ఏంటంటే ఆ నదిని రెస్పెక్ట్ ఇవ్వడం కోసం పెట్టబడిన ఇవి. మామూలుగా నదుల దగ్గరికి వెళ్ళాం కదా మనం, అందుకని నదులు ఆ నది ఉంటేనే మనకి నీళ్లు, తిండి, తాగుడు. గంగమ్మ లేకపోతే మనం ఏం లేదు. పార్వతీదేవి ఎగిరిపోయింది. పార్వతీదేవి ఒకసారి గంగాదేవిని నీ ఔన్నత్యం ఏమిటి, నేను గొప్ప అని ఆమె ఛాలెంజ్ చేస్తే ఆమె రజస్వల్ అవుతుంది మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్లో. అప్పుడు గంగాదేవి నీళ్ళనివ్వదు. అప్పుడు పాలతో, గంధంతో, అన్నిటితో వేసుకుంటుంది అమ్మవారు. కానీ ఆ ఫ్రీనెస్ రాదు వాటర్ లేనిదే. కాబట్టి అప్పుడు తెలుసుకుంటుంది. అందువల్ల గంగమ్మ తల్లి ఖచ్చితంగా మన యొక్క పాపాలని అన్నిటినీ విడుదల చేస్తుంది. కాబట్టి 12 పుష్కరాలు అట్లీస్ట్ ఈ సంవత్సరం మనం ఓపికగా ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటామో తెలియదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం అందరం కూడా ప్రేక్షకుల్ని మనం కోరుకోవాలి. అలాగే మీరు అన్నట్టుగా గురుగారు, అంటే మనకి వెళ్ళాలనుకున్న వీళ్ళని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో వెళ్ళిన వారు తెచ్చిన వాటర్ని ఇక్కడ వాటర్లో కలుపుకొని తాగితే అదే స్నానం చేస్తే అదే పుణ్యం వస్తుందంటారు. 100% వెళ్ళిన వాళ్ళు నర్మదా నదిలో అక్కడనే కాదు ఎక్కడైనా సరే నర్మదా ప్రవహించే 1000 కిలోమీటర్ల దూరంలో బాటిల్లో వాటర్ మనం తెచ్చుకుంటే అది గంగా స్వరూపమే కదా. ఆ వాటర్ మనం తలపైన వేసుకున్నా, తాగినా, ఇంటికి తెచ్చిన ఫిల్టర్ చేసుకొని కాసుకొని తాగొచ్చు. ఫిల్టర్ చేసుకొని మనకు ఆ పుణ్యమే వస్తుంది, అందులో వేరేది లేదు. అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది ఇక్కడ. అసలు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పాపం ఇక్కడి నుంచి ఇక్కడ కూడా కదలలేనటువంటి వాళ్ళు మన ఇంటిలో ఉన్నటువంటి గ్లాసులో నీళ్లు కలసంలోకి తీసుకుని మన ముందు పెట్టుకొని మనం చెప్తాం కదా డైలీ గంగా, యమున, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఆ గంగాదేవి, యమునా నది, కృష్ణా నది, గోదావరి నది, సింధు నది, నర్మదా నది అన్ని నా సమీపంలో రాగాక అని మంత్రపూర్వకంగా మనం ఆహ్వానించినప్పుడు, మంత్రపూర్వకం అంటే మళ్ళీ బ్లామ్ బ్లీమ్ బ్లూమ్ అని అవసరం లేదు. అమ్మా నర్మదా, గాడ్ నోస్ ఆల్ ద లాంగ్వేజెస్. గాడ్కి నర్మదా నదికి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, సంస్కృత్ వచ్చు, అన్ని వచ్చు, కన్నడ, మరాఠీ. అందుకని ఏ భాషలో అయినా మన మాతృభాషలో మనం దాన్ని పిలుచుకొని నా సన్నిధిలోకి ఆవాహనం అవ్వ తల్లి అంటే ఖచ్చితంగా నర్మదా తల్లి అందులోకి వస్తుంది. ఆ నీళ్లు మన పైన చిలకరించుకున్నా కూడా పుష్కర స్నానం చేసిన ఫలితం. ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇది పేదవాళ్ళకి, మా డబ్బున్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వాట్ హ్యాపెన్ టు ద పూర్ పీపుల్, వాళ్ళు ఇదే చేయాలి. వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ గంగమ్మ తల్లిని కలశంలో పెట్టుకొని దాంట్లోనే నర్మదా తల్లిని ఆవాహనం చేసుకొని, తల్లి నా నిస్సహాయత వల్ల, నా పేదరికం వల్ల నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నిన్ను పుష్కర స్నాన ఫలితాన్ని నాకు ఇయ్యి అని చెప్పి ఆ నీళ్ళని వేసుకుంటే అక్కడ నదిలో ములిగిన స్నానం ఫలితం ఎంతో, ఇక్కడ వీళ్ళు ముందు ములిగిన స్నానం కూడా అంతే ఫలితం వస్తుంది. గురుగారు, మనం పుష్కర స్నానం చేస్తూ ఉంటాం. అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా 12 నదులలో పుష్కరాలు మనం జరుగుతూనే ఉంటాం. బట్ అన్నింటికి మించి నర్మదా నదికి ఇప్పుడు పుష్కరం వస్తుంది కాబట్టి పుష్కరాలు, ఈ నదికి ప్రత్యేకత ఏముంది మిగతా నదులతో పోలిస్తే? మిగతా నదులతో కంటే నర్మదా నది పుష్కరాలు స్నానము చాలా గొప్పది. ఎందుకంటే నర్మదా నది దగ్గర ఈ ఒడ్డునే సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు గురువు గారు గోవింద భగవత్పాదుల వారు ఈ నర్మదా ఒడ్డునే తపస్సు చేసేవారు. తపస్సు చేస్తే ఆదిశంకరాచార్యుల వారు గోవింద పద్మాచార్యుల వారిని ఎక్కడే గెలిచారు, ఈ నర్మదా నది ఒడ్డునే. అది నెంబర్ 1. నెక్స్ట్ ఇది ఎక్కడే తపస్సు చేశారు,
ఇది ఎక్కడ వివరించబడిందంటే గోదావరి తీర్థ మాహాత్య వర్ణనలో నర్మదా నది ప్రస్తావన చేయబడింది. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకేమని చెప్పారో, నర్మదా నది స్పెషల్ ఏంటంటే మిగతా నదుల్లో లేనిది, రేవా తీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమీమ్యాం త్రయం పరం అన్నాడు. అంటే నర్మదా నదీ తీరంలో తపస్సు, ఇది దేనికి ఈక్వల్ అంటే గంగా నదీ తీరంలో మరణిస్తే ఎంత ఫలితం వస్తుందో నర్మదా నదీ తీరంలో తపస్సు చేస్తే అంత ఫలితం వస్తుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే అంత ఫలితం వస్తుంది. అందువలన ఈ విశేషమైనటువంటి ఫలప్రదాలని చెప్పి, ముక్తికారకాలని చెప్పి ఆర్షవాక్యం చెప్పుద్ది. గోదావరి నదీ స్నానం వలన ఈ మూడుట్ల ఫలితము లభిస్తుంది అని కూడా గోదావరి మహాత్మ్య కాండంలో చెప్పబడింది. ఆ గోదావరి ఎవరో కాదు, నర్మదా స్వరూపమే, గంగా స్వరూపమే. ఇవన్నీ అంటే నర్మదా తీరానికి ఏం చెప్పబడి ఉందంటే ప్రాశస్త్యము. అక్కడ ఆ ఒడ్డున జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి గురువు గారు అక్కడ కలవడం, అలాగే ఆదిశంకరాచార్యుల వారు ఆ ఒడ్డునుంటే గురుభక్తికి, అక్కడ ఆ నదీ తీరంలో స్నానం చేస్తే గురుభక్తి బాగా పెరుగుద్ది. అక్కడ ఆదిశంకరులు ఏం చేస్తారంటే, ఆ అవతల సురేష పద్మపాదుడు అని మనం విన్నాం కదా, ఆయన నర్మదా నది ఒడ్డున అవతల ఉంటాడు. ఈ స్వామివారు మిగతా శిష్యులు, శంకరాచార్యుల వారు మిగతా శిష్యులు ఈ ఒడ్డున ఉంటారు. ఈ మిగతా శిష్యులంతా కూడా ఆ పద్మపాదుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మన గురువుగారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి కొంచెం ఈర్ష్యపడుతున్నారు. ఇది వాళ్ళకి తెలియజేయడం కోసం అని చెప్పేసి ఆదిశంకర్లు ఏం చేస్తారంటే, ఆ ఒడ్డు నుండి పద్మపద అని ఇలా పిలుస్తారు. అసలు ఆయన పేరు సురేషాచార్యుడు అనమాట. ఇలా పిలవగానే ఆయన ఏం చేస్తాడు, గురువు గారు పిలిచారు అంతే, వెంటనే వెళ్ళిపోవాలా, అంతేగాని ఇది నది అడ్డుంది, ఇది నేను అవతల ఒడ్డున్నాను, గురువుగారు యువతల ఒడ్డున్నారు, నేను నడిస్తే నదిలో మునిగిపోతానన్న స్పృహ కూడా లేకుండా అలా చుట్టూ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇసుక, అలా వెళితే నడుచుకుని వెళ్ళొచ్చు సేఫ్టీ జోన్లో. కానీ దాన్ని ప్రిఫర్ చేయలేదు ఆయన. శంకరాచార్యులు వారు పిలిచారు, గురువుగారు పిలిచారు, నేను వెళ్ళిపోవాలని ఆ నదిలో అడ్డంగా వస్తున్నాడు. అదేమో రెండు తాడి చెట్ల లోతుంది, మునిగిపోతాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఇలాగ అడుగు వేస్తుంటే శంకరాచార్యుల వారి గురు మహిమ వల్ల ఏమవుతుందంటే, ఆయన వేసిన చోటల్లో ఒక పద్మం పడుతుంది. ఆయన అడుగు వేస్తున్న చోటల్లో ఆ పాదం దగ్గర పద్మం పడుతుంది. అలా ఈజీగా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదిరా తేడా మీకు ఆయనకినో. అందువల్లనే ఆయన అప్పటి నుంచి ఆయనకి సురేషాచార్యుడికి ఏం పేరు వచ్చిందంటే పద్మపాదుడు అని పేరు వచ్చింది. అంటే ఎవరైతే ఈ నదిలో స్నానం చేసినా, పుష్కర సమయంలో వీళ్ళు స్నానాలు చేసినా, ఇక్కడ మనకు లభించేది ఏమిటంటే గురుభక్తి విశేషంగా వస్తుంది. ఇక్కడ గురుభక్తి ఎప్పుడైతే వచ్చిందో సమస్త దేవతలు కూడా ప్రసన్నమైపోతారనమాట. కాబట్టి ఈ యొక్క అమరేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం కూడా, అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగం కూడా అక్కడ వెలవడము, అందువలన అక్కడ వెలిసినటువంటి ఆ స్వామివారిని రెండూ దర్శనం చేసుకొని నర్మదా నది స్నానం చేస్తే ఈ అధ్యాయం సమాప్తం అవుతుందన్నమాట. అక్కడ తర్వాత సాలగ్రామాలు అక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి. ఏది నర్మదా నదిలో గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి. అక్కడ వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. క్రింద సాలగ్రామాలు కనబడతాయి, మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. అక్కడ ఆ వాటర్ లో ఉన్న ప్రతి రాయి కూడా సాలగ్రామం లోపల లైఫ్ ఉంటుంది, జీవం ఉంటుంది, దైవస్వరూపం అది. ఆ రాళ్ళని మనం తెచ్చుకొని ఇక్కడ అభిషేకం చేస్తాం, శివలింగంతో సమానం అన్నమాట, బాణలింగాలలాగా. సో అవి మనం తెచ్చుకొని చక్కగా ఆ సాలగ్రామాలు దానం చేయడం, మనం ఇంటి దగ్గర కూడా మనం పూజ చేసుకోవడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఓకే గురుగారు, నర్మదా నది పుష్కర స్నానం విశిష్టత, అలాగే ఆ సమయంలో ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.